ఈ ప్రోగ్రాం ఏమిటంటే అవినీతి అధికారులను నిలదీద్దాం, అవినీతి నిరోధక రాష్ట్రంగా తీర్చిదిద్దాం, నేర నియంత్రణ సమాజం ఏర్పాటు చేద్దాం అనేసి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామంది ప్రబుద్ధులు వస్తామన్నారు ఈ కార్యక్రమానికి. అందులో ముఖ్యమైన ఒక వెరీ ఇంపార్టెంట్ అతను బ్రాహ్మణు. చాలామంది అతనికి సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ, హైకోర్టు జడ్జెస్ కానీ, రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవడంలో కానీ ఆయన ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి. అతను ఒక స్వామీజీ వస్తామనేసి సడన్గా ఏం మాయ అయిందో ఏమో తెలియదు కానీ రాలేకపోయారు. సారీ చెప్పారు. మా సొంత ఎన్జిఓలు కూడా రాలేకపోయారు. అది ఏమి జరిగింది, ఏమి అధికారుల నుండి వాళ్ళకు ఎటువంటి ఇంటెక్షన్ పైన తెలియడం లేదు. కాబట్టి ఈ కార్యక్రమంకు ఇంతకు ముందు బ్రిటిష్ వాళ్ళ హయాంలో మన భారతీయులు ఎట్లా నలిగిపోతున్నారో ఈరోజు మనము అవినీతి అధికారుల చేతుల్లో మనం నలిగిపోతున్నాం. ఈ అవినీతి అధికారుల నుంచి విముక్తి పొందడానికే ఒక కార్యక్రమాన్ని ఈరోజు మేము మొదలుపెట్టాం. ఇంతకు ముందు కూడా మదనపల్లిలో చలో మదనపల్లి కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఆ కార్యక్రమంలో పల్లెల నుంచి భారీ ఎత్తున దాదాపు 400 మంది వచ్చినారు. ఇప్పుడు మేధావులు వస్తారు, ఈ కార్యక్రమంలో మేధావులు ఉంటారు అనేది ప్రతి ఒక్కరిని చదువుకునే వాళ్ళని, విద్యావంతుల్ని ఆహ్వానించాం. అడ్వకేట్ని, విద్యావంతుల్ని ఆహ్వానించాం. ఏమి జరిగింది, ఎక్కడ ఏం జరిగింది తెలియదు, ఎవరు రాలేదు. బ్రిటిష్ వాళ్ళ హయాంలో కూడా బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరగడానికి మొదట్లో ఎవరు సహకరించలేదు. ప్రాణాలు కాదని ఎవరో ధైర్య సాహసం కలిగినటువంటి వాళ్ళు మొదలు ముందుకు వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు చూసుకుని ఒకరిని చూసుకుని ఒకరికి వచ్చి విముక్తి పొందాం. బానిసత్వం నుండి విముక్తి పొందాం. స్వాతంత్రం వచ్చింది కానీ ఈ మన అవినీతి అధికారులతో దాంట్లో మనము నలిగిపోతున్నాం. ఈ అవినీతి అధికారుల నుండి విముక్తి పొందడానికే ఈ కార్యక్రమం. అవినీతి నిరోధక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి, అవినీతి నిరోధక సమాజం ఏర్పాటు చేయడానికి, నేర నియంత్రణ సమాజం ఏర్పాటు చేయడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఇందులో మేము ప్రాణాలు కూడా ఎన్నోసార్లు తెగించి చేస్తున్నాం. ఈ రోజు కూడా ప్రాణాల పైన ఆసి వదిలి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. తుది శ్వాస వరకు ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టేది లేదు. ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు ఎన్నో గుణగల్ని సాక్షాత్తు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతి ఎస్పీగా పనిచేసినప్పుడు అతనే నా పైన 2 సార్లు దాడి చేయించాడు. పోలీస్ స్టేషన్ ముందర నా పైన ఫైర్ చేశారు. కొద్దిసేపట్లో పేపర్లు అందరూ చేపిస్తాము, వస్తాయి, జిరాక్స్ అవుతున్నా వస్తాయి. ఆర్టీ కింద అడిగాం. రాత్రి 8-8:30 మధ్యలో ఏం జరిగింది, సీసీ ఫుటేజ్ ఇమ్మనేసి ఇవ్వలేదు. 8-8:30 మధ్యలో ఒక ఎఫ్ఐఆర్ని చేపిస్తాము రమ్మనేసి 2 గంటల టైంలో సిఐ ఎస్ఐ దాదాపు 43 కాళ్ళు చేసింటారు. ఎఫ్ఐఆర్ ఇస్తారనేసి పోతే అక్కడ అపోజిషన్ వాళ్ళు 27 మంది సబ్ రిజిస్టర్ల చిట్టా 3,700 కోట్ల అవినీతి
పెట్టినప్పుడు నేను వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ చేయడానికి కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేయలేదు. ఆ తర్వాత హైకోర్టులో అదే పిటిషన్ పెట్టి అదే అర్జీని పెట్టి హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎఫ్ఐఆర్ చేయండి అంటే అప్పుడు నా హర్షవర్ధన్ రాజు ఎస్పీ ఎఫ్ఐఆర్ చేయమనేసి డిఎస్పీకి ఆదేశించాడు. డిఎస్పీ సిఐకి ఆదేశించింది. సిఐ ఎస్ఐకి గిరిబాబు ఎస్ఐ ఫోన్ చేసి మీకు ఎఫ్ఐఆర్ చేస్తామనేసి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు, అప్పుడు రంజాన్ నెల. ఇప్పుడు ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు చివరికి ఆయన అనే మాటలు ఏమంటే అదే పోలీస్ స్టేషన్లో ఉన్నాను. చివరికి ఆయన అన్న మాటలు ఏమనంటే మా జోబి నిండితే కదా మీకు చేతిలో తేలిక వస్తువు వచ్చేది కాదు. ఒరే అవినీతి కుక్క, నువ్వు పెట్టుకో ఎఫ్ఐఆర్ చేసుకుని నేను కోర్టులో చూసుకుంటా అని చెప్పేసి వచ్చేసాడు. కుక్క అంటే తండ్రికి వచ్చాడు. అదే అడిగాను నేను. సీసీ ఫుటేజ్లు 2 రోజులు సీసీ ఫుటేజ్లు ఇమ్మనేసి అడిగాను. ఏ ఒక్క సీసీ ఫుటేజ్ లేదు. వాళ్ళ కాల్ డేటా అడిగాను. ఎస్ఐ గిరిబాబుది, రామకృష్ణ సిఐ రామకృష్ణది. ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు కాల్ చేశారు ఇస్తామనేసి. ఇక నాకు నమాజ్ ఏమైనా ఉంది అయినా పోదామనేసి పోతే పోలీస్ స్టేషన్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ ముందరే నా పైన రివాల్వర్తో దాడి చేశారు. ఇంతో అంత అనుభవం ఉంది కాబట్టి తప్పించుకోగలిగాం. ఇంటికి వచ్చేసిన తర్వాత రాత్రి 10:30కు నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాను. ఇంకా కోర్టులో చూసుకుందామనేసి మా లాయర్కు చేశారు గిరిబాబు ఎస్ఐ. ఆ రోజున ఇచ్చాడంటే మేము మా జాగ్రత్తలో పోయినప్పుడు అప్పుడు ఇవ్వలేదు. ఆ మరుసటి రోజు పెట్టుకున్నారు మా జోబిని నిండితే కదా మీకు ఇచ్చేది. ఈ విషయమై నేను ఢిల్లీకి వెళ్ళాను క్యాట్లో కేసు వేయడానికి హర్షవర్ధన్ రాజు పైన. అక్కడ క్యాట్కి వెళితే అక్కడ 2 రోజులు ఉండి 3వ రోజు నేను ఇక్కడ రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగి వెహికల్ తీసుకొని పెట్రోల్ పట్టడానికి పెట్రోల్ బంక్లో పోయాను. తీసుకున్నట్టు నా కార్ నా కార్ పని అనుకుంటున్నాను. చెప్పినా మీ గురించి చెప్పినాము. మీరు వచ్చున్నారు ఎగస్టాలని మాట్లాడాలా వీటితో మాట్లాడినారంట. ఓడేంటి వీడియో మిమ్మల్ని చెప్తాను. మాట్లాడు స్పీకర్ పెట్టాను సార్ మాట్లాడు. సలాం బాబు అంటే సలాం చెప్తా మాట్లాడే పద్ధతిగా మాట్లాడతాను. అది మాట్లాడుతున్నాడు. మన బ్రదర్ ఏదో వచ్చినాడు ఏదో వస్తాను నేనేం తప్పు మాట్లాడే అన్నాను పలకరించినా ఏమన్నా చిన్న డిస్ప్లే మనం మాట్లాడదామా అన్నారు. నేను ఎక్కడ ఫాట్ చేశాను. నువ్వు ఎవరు నా ఫోన్ ఆడడానికి నువ్వేం ఫోన్ చేశాను చెప్పు చెప్పు సోహెల్ బాబు ఎవరు చెప్పి చెప్పు ఎవరు భయపడదు నువ్వు ఏంటో ఫోన్ చేసి నీకే కొట్టున్నాను చూద్దాము. నువ్వు కొట్టురా లేదా కొట్టే కొట్టాడు నువ్వు నా కొట్టురా నువ్వు అదా రానా ఉంటా నువ్వు రానా కొట్టు వచ్చిన పని
ఈ వీడియోలో చూశారు కదా ఏ విధంగా దాడి చేస్తున్నారు, చంపడానికి ఏ విధంగా వచ్చాడు, ఏం చేశాను. 27 మంది సబ్ రిజిస్టర్లది 3700 కోట్ల అవినీతి. అమెరికాలో ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసేటువంటి ఒక యదవ నసీబ్ వాళ్ళ అన్న అల్తాఫ్, షేక్ అల్తాఫ్ అనేవాడు అమెరికాలో ఉంటే వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు పెట్టి అక్కడ బిట్ కాయిన్స్ లో రియల్ ఎస్టేట్ లో పెట్టినారు. వారికి పొగురు పట్టి చిలుకలూరుపేటలో ఒక అమ్మాయితో చాటింగ్ చేసి అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు. డబ్బుల కోసం అమ్మాయి ఏం చేసింది, వాడిని చంపేసింది. అక్కడ ఒక పాకిస్తాన్తో పరిచయం ఏర్పెట్టుకోవాలి. ఆ విషయంలో నాకు ఈడు నసీబ్ అనేటువంటి వాడు నా దగ్గరికి వచ్చి ఏదో ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా పొందేసింది. ఇక్కడ ఆంధ్రాలో ఎవరు లేదు, తెలంగాణలో రంగారెడ్డి డిస్టిక్ లో ఇచ్చారు అంటే అక్కడ వరకు ఫోన్ చేసి నువ్వు ఎక్కిస్తావు ఇక్కడ అంటే అక్కడ ఎంఆర్ 1 కోటి రూపాయలు డబ్బులు ఇస్తే ఏమైనా జరిగిపోతుంది. చూడండి, ఆంధ్రాలో ఉండే వాళ్ళకి తెలంగాణలో పోయి ఆడ ఆధార్ కార్డు అప్పటికప్పుడు సృష్టించి అదే 15 నిమిషాల్లో ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చేశాడు ఎంఆర్ఓ. అక్కడికి మేము మా టీం ఒక 9 మంది, 2 లాయర్లు, హైకోర్టు లాయర్ ఒకరు, లోయర్ కోర్టు లాయర్ ఒకరు, పక్కడ బందిగా వెళ్ళి అక్కడ కమిషనర్ గారికి మాట్లాడి అవి అన్నీ తీసి మేము ఏమని కనుక్కుంటే తేలింది ఏమనంటే 3700 కోట్లు. ఏమయ్యా అది రైట్. అతని ల్యాప్టాప్ లో మీరు చూసారా, నసీబ్ ల్యాప్టాప్ లో ఎవరి ట్రాన్సాక్షన్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి చూసారా మీరు మీ టీము. వీళ్ళందరూ నాకు ఇస్తే పక్కడ బందిగా అక్కడ కలెక్టర్ నాకు సహకరించాడు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్. పక్కడ బందిగా 3700 చిల్లర కోట్లు ఎక్కడి నుండి వస్తుంది. ఒక ఎదవాకు ఒక సబ్ రిజిస్టర్కు కోట్లు డబ్బులు ఎక్కడికి వస్తాయి. అవినీతి చేయకపోతే వాడు కష్టపడి సంపాదించాడా? దాన్ని మేము కనుక్కుంటే నా పైన ఈ విధంగా దాడి, ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఈ పోలీస్ స్టేషన్ ముందర రివాల్వర్తో దాడి. ఏం బాబు ఎక్కడ పేపర్లు తీసుకో, అందరికి పనిచేసేది. నేను ఆర్టీ కింద అడిగితే ఆర్టీ కింద అడిగితే ఇవ్వలేదు. ప్రభుత్వానికి చెప్పాను నేను, ప్రతి ఒక్కటి ఎవరైతే పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు గారికి ఇచ్చాను. వాళ్ళు ఎన్క్వైరీ చేస్తే ఈ తప్పుడు ఎస్పీ, తిరుపతి తప్పుడు ఎస్పీ అంటున్నా, మళ్ళా ఎల్వి సుబ్బారాయుడు. ఈ ఎస్పీ ఒక డిఎస్పీ, ఈస్ట్ డిఎస్పీ పెట్టుకొని 2 సిఎల్ని పెట్టుకొని ఒక నా దీంట్లో ఒక మ్యాటర్ రెడీ చేసి నా పైన ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో ఇతను ముద్దాయి, ఇతని మాటలు నమ్మద్దండి, కేసు క్లోజ్ చేయండి, ఇతనికి సెక్యూరిటీ ఇవ్వకూడదు అనేది తప్పుడు రిపోర్టు తయారు చేసి ఇచ్చినాడు తప్పుడు ఎస్పీ. ఇతను డబ్బుకు లంచానికి ఆశపడినాడా, కంచానికి ఆశపడినాడా, మంచానికి ఆశపడినాడా తెలియదు. మనం అందరూ కష్టపడి చెమట రాసి, చెమట కాదు మన రక్తాన్ని చెమట రూపంలో రాసి ట్యాక్స్ రూపంలో ప్రభుత్వాలకి కడుతుంటే ఆ ప్రభుత్వం నుండి ప్రజలకు మంచి చేద్దామనేసి వీళ్ళు ఉద్యోగాల్లో చేరి మంచి చేద్దాం, మాకు జీతం వస్తే చాలనేసి న్యాయబద్ధంగా చేద్దామని ఒక ఇండియన్ సర్వీస్ లో ఉండేవాడు న్యాయం చేద్దామనేసి ప్రతిజ్ఞలు చేసి వచ్చినవాడు, మన ప్రజల సొత్తు తినేవాడు, ఏ తల్లి గర్భంలోనే పుట్టి ఏ తల్లి రొమ్ములో పాలు తాగి బయట వస్తాడో పెద్ద అయిన తర్వాత కామంతో కళ్ళు మూసిపోయే ఆ తల్లితో వ్యభిచారం చేసేంత నీచాతి తీసు వాళ్ళు ఎవరున్నా ఉంటారంటే ఈ అవినీతి అధికారులు ఉంటారు. ఆ అవినీతి అధికారులు ఈ ఎల్వి సుబ్బారెడ్డి ఎస్పీ, తిరుపతి ఎస్పీ ఎందుకు చేరాడు? ఎంత కాదుమన్నాడు ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి? చూడండి, ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిండే మీరే చదవండి. ఒక కేసులో ఒక రాజకీయ పెట్టిన తప్పుడు కేసు నెల్లూరు డిస్టిక్ లో
ఆ జడ్జి గారు పిలిచి ఎవరిని చీటింగ్ చేసినట్టు తెలుసా అంటే సయీద్ మీర్ అన్నాడు. పక్కనే నేను నిలబడినాను. సయీద్ మీర్ గుర్తుపడతామంటే పట్టానని అన్నాడు. మరి పక్కన ఉండేవాడు అంటే తెలియదు. జడ్జి గారు ఏం చెప్పారంటే పక్కన ఉండేవాడు నీకు తెలుసు, సయీద్ మీర్ చీట్ చేశాడు, పక్కన ఉండే వ్యక్తి తెలుసా చెప్పతావా నీకు లోపలేదా అంటే జడ్జి కాళ్ళు పట్టుకున్నాడు పోయి. అమ్మా పోలీసు 5th టౌన్ పోలీసు వాళ్ళు ఎందుకు రోజు ఇదంతా నాకు చెప్పించారు, తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి. అప్పటికప్పుడు కేసు కట్టేసి ఫైన్ కట్టుమన్నారు. నేనే ఆయనకు ఇది చేశాను. 5th టౌన్ వాళ్ళ పైన పరువు నష్టం వేశాను. అది దీంట్లో నేను ముద్దాయంట. రెండవది ఎస్సీ ఎస్టీ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన. ఇది ఎందుకు పెట్టారంటే 2023లో పరమేశ్వర్ రెడ్డి ఎస్పీ ఒక దొంగ, ఒక ఎదవ ఎస్పీ. ఎదవ అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే అతను నాకు మోసం చేసినంత నిలదీస్తే కచ్చ కట్టి ఏఎస్పీ కులశేఖరు ఆయన ఇద్దరు కచ్చ కట్టి నా పైన ఎస్టీ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి మీ టీవీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను హ్యాక్ చేశారు. దాంట్లో ప్రతి ఒక్కటి చూపిస్తూ వస్తా ఉన్నాను. అప్పటికి ఎంత అవినీతి కనుక్కున్నానంటే 1.5 నెలలో 76,777 కోట్ల అవినీతిని కనుక్కున్నాను. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సజ్జల రామకృష్ణ ఉత్తర్వులతో ఈ తప్పుడు ఎస్పీ ఎస్టీ కేసు కట్టించాడు. అప్పుడు ఏదో ఎస్పీ మాట్లాడాలంటే నేను 2 వీలర్లో పోయినాను. జీతాలు ఇవ్వాల మీడియా ఛానల్లో పనిచేశారు. 123 గ్రాముల దగ్గర ఇవి బ్యాంకులు లేవు. తిరుచానూరు స్టేట్ దగ్గర పెట్టకపోతుంటే పిలిస్తే పోయి మాట్లాడి వద్దామని పోతే నా 2 వీలర్తో పాటు అటు పోయి పెట్టి తిరుచానూరు పోలీస్ స్టేషన్కి పోయినాను. 2 వీలర్ ఎక్కడ ఉందో చూపిండి మా 2 వీలర్ ఎక్కడ ఉందో చూపిండి. టూ వీలర్ ఎక్కడ ఉంది చూపి. అక్కడ కాపీ చేయలేదు సార్. 2 వీలర్ కాపీ చేయలేదు సార్. ఎందుకు లేదు? పంపించారా సార్? సరే పంపించాను. మళ్ళీ పంపించాను చూడండి. ఇప్పుడు పంపించాను చూడండి. అదే కదా చూడండి. काउंटर में बहुत सारा सब कुछ चाहिए. ये भी तकरीबन AF 3866. టూ వీలర్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఉన్న 2 వీలర్ లోపల మాట్లాడక పిలుచుకునే బయట నన్ను రానిలేదు. నీకోసం ఎస్పీ రావాలా, లోపల కూర్చో వస్తారు, పెద్ద మనుషులు వస్తున్నారు మాట్లాడాలా అని చెప్పి అదే రోజు మాట్లాడుతూ నా అల్లుడు
నీ అల్లుడికి నీ భార్యకి ఫోన్ చేశాము, నీ దగ్గర ఉన్నటువంటి బంగారు అది ఇచ్చేసి వాళ్ళ చేతికి పంపించేద్దాం, నీతో మాట్లాడాలంటున్నారని నా దగ్గర ఉన్నటువంటి 123 గ్రాముల బంగారు, 12,000 క్యాష్, 2 వీలర్ బీగాలు, నా సెల్ ఫోన్ తీసుకొని నా అల్లు చేతికి నా భార్య చేతికి ఇస్తామన్నారు. వాళ్ళకు ఇవ్వలేదు. నాకు తీసుకెళ్ళి సాయంత్రం 5:30కు తీసుకెళ్ళి జడ్జి ముందర నిలబెట్టారు. ఏది కేసు, దేనికి నాకు ఇక్కడ నిలబెట్టారు? జడ్జి గారు అడిగితే నీ పైన అటెంప్ట్ మర్డర్. అమ్మ నాకు నోటీసులు ఇవ్వలేదు, నాకు ఏమీ తెలియదు అంటే జడ్జి గారు ఏమన్నారంటే నువ్వు లాయర్ని పెట్టుకోగలుగుతారా, లేదంటే మేము పెట్టుకుంటాము, అయితే మీరు లోపల వెళ్ళండి లాయర్ పెట్టారు. బేలు రాకుండా చేయాలనేసి లోపల నాకు ఆహారం విషయం ఇచ్చి చంపాలనేసి చాలా వరకు అప్పట్లో చేశారు. 3 రోజులు అక్కడ అన్నం తినలేదు. ఇంటి నుంచి ఫ్రూట్స్ వస్తే తిని ఉండేవాడిని. తర్వాత హైకోర్టు ఉత్తర్వులతో నాకు బెయిల్ వచ్చింది. 21 రోజు బయట వచ్చి నేను రోజు వారంలో 2 సార్లు సిగ్నేచర్స్ పెట్టేకపోవాలి. ఆ టైంలో హిందూపూర్లో నేను ఎవరికి వచ్చి చేశానంటే వారి ముఖం కూడా నాకు తెలుసు. అక్కడ పోలీసు వాళ్ళకి వచ్చి పిలుచుకోబోయినారు, అక్కడ చేశారు. దానిపైన నేను హైకోర్టులో కేసు వేశాను, క్వాష్ చేశాను, తప్పుడు కేసు. ఆడికి మొత్తం మళ్ళా చిలుకలూరు పెట్టలో ఎస్సీ అటెంప్ట్ మర్డర్ కేసు ఆడబెట్టారు. ఒకే నెలలో 9 చోట్ల ఎస్సీ ఎస్టీ అటెంప్ట్ మర్డర్ కేసులు ఎట్లా నేను చేయగలుగుతాను? హైకోర్టు మొటిక్కాయలు వేసి అన్ని కేసులు ఒకే రోజు పట్టేసి తిరుచానూరులో పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు కొట్టదని సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. నేను అఫెన్స్ చేసిన రోజు ఊర్లో లేను అని నేను చెప్పాను. దానిపైన జియో కంపెనీకి నా లొకేషన్ సాంకేతిక పరిజ్ఞానం మొత్తం తెప్పించుకునేది. నేను ఊర్లో లేను. మా లాయర్ ఏమడిగారు, ఊర్లో ఉన్నట్టు లొకేషన్ చూపిండి, సీసీ ఫుటేజ్ చూపిండి. ఊర్లోనే లేను. అప్పుడు నేను అనంతపూర్ డిఐజీ ఆఫీస్లో ఉన్నాను. ఆ లొకేషన్స్ వచ్చినాయి. సో నేను ఊర్లో లేనప్పుడు నేను ఎట్లా చేస్తాను? ఇవన్నీ వాళ్ళు మెడకు చుట్టుకుంటాయి అనేసి నన్ను చంపడానికి పక్క ప్లాన్ వేసి నేను ఉన్నటువంటి అన్నా రామచంద్ర అపార్ట్మెంట్లో ఒక్క సీసీ కెమెరా లేకుండా అన్నింటికి వైర్లు కట్ చేశాను. అదే అన్నా రామచంద్ర మనుషులు నువ్వు పోలీసు సేవల పైన తిరగబడుతున్నావు అని నీకెంతమంది పిల్లలకు తండ్రిగా ఉండాలనేసి ఉన్నావా లేదా? అన్నా రామచంద్ర డైరెక్ట్ గా ఫోన్ చేసి బెదిరించాడు. వాళ్ళ భార్య ఫోన్ చేసి బెదిరించింది. ఈ విషయమై నేను అన్నా రామచంద్రకు అడిగాను మా టీంతో పాటు, ఏమన్నా నీ కూతురు, నీ అల్లుడు, నీ భార్య, నీ కొడుకు రాత్రి 12 గంటలకు నీ కొడుకు నా పైన ఇట్లా మంచి మీద అటాక్ చేశాడు, ఇది నీకు న్యాయమేనా? నీ ఇంట్లోనే వచ్చాడు, చంపదావా చంపు అని. ఆ సిటీ ఇప్పుడు ఎదురుమ్మా
ఏమన్నా మీ కొత్త పైన కేసులు ఎక్కువ ఉన్నాయి కదా మంచి అన్నానికి మంచి అన్నానికి లేనప్పుడు మన ఇంట్లో ఒక ఆయన ఆయన అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు మాట్లాడాను అది దీనికి కదా నేను మన అన్నాలో ఇంట్లో సరిపోతే కానీ రాలేదని మా అన్నగా ఉంది కదా వాళ్ళకి అన్నారు అని అనేది నాకు మా గుర్తు చేసింది నేనేం చెప్తానంటే ఆయన పెట్టి ఈ తను అంటే మన కాడికి మా హలో నేను మా ఇంట్లో అన్న ముస్లిం ఆయన ఉన్నాడు కదా ఆయన ఇంటి చెప్పినారని చెప్పినాడు కదా అమ్మలో నాకు చేశారా పనులు చేశారు నీకు చేస్తాం ఆయన అన్నకు నాకు చేశారా అన్న అదే ఏదో చెప్పినామంటాడు అతను వీదంతో అన్న నాగేంద్రకు అన్న రామచంద్ర యాదవ్ ఫోన్ చేసి అడిగితే అన్న నాగేంద్రే చెప్పాడు. అన్న రామచంద్ర చిన్నల్లు నేను ఫోన్ చేసింది నిజమే. ఆయన ఫోన్ చేసి అడగడం ఏమంటే నీ భార్యకు నువ్వు భర్తగా ఉండాలనేసుకున్నావా లేదా, సబరీశ్వర్ల డబ్బుతో నీకేం పని, సబరీశ్వరుల అవినీతితో నీకేం పని,
నసీబ్ వెనకాల ఉండే చరిత్రను మర్చిపో. అదే పట్టుకున్నామంటే నువ్వు నీ భార్యకు నీ పిల్లలకు తండ్రిగా ఉండవు. నీకు 2 పిల్లలు 2 అల్లుళ్ళు. వాళ్ళు కూడా నువ్వు కళ్ళతో చూడాలనేసి ఉండవా లేదా? డైరెక్ట్ నాకు ఫోన్ చేసి తిట్టడం. రెండో విషయం ఏమిటంటే వీళ్ళ బంధువు కావాలంటావా? ఈస్ట్ పోలీస్ స్టేషన్ బాలకృష్ణ ఎస్ఐ ఒక వ్యభిచార గృహాన్ని నడుపుతున్నాడు. అమాయకమైన అమ్మాయిలను పెట్టుకొని డబ్బున్నటువంటి వాళ్ళను ఎర్ర చేసి వాళ్ళ దగ్గరకు ఫస్ట్ వీళ్ళు ఏమని వెళ్తారు, అంకుల్ 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 అని పరిచయం చేసుకుంటారు. నాకు అది అవసరం, ఇది అవసరం, అటో తీసుకుంది ఇటో తీసుకుంది. ఆ తర్వాత వీళ్ళ శరీరాన్ని చూపించి వాళ్ళతో నైస్గా వాళ్ళ మైండ్ను వాషౌట్ చేస్తారు. ఆ తర్వాత నైస్గా ఒక ఎక్కడో ఒక చోట వీళ్ళు రహస్యంగా తీసుకెళ్తారు డబ్బున్నటువంటి వ్యక్తిని. వాళ్ళకు తెలియకుండానే వీళ్ళ శరీరాన్ని వాళ్ళకు అప్పగించి వీడియోలు తీసుకుంటారు. ఆ వీడియోని తీసుకొచ్చి బాలకృష్ణ ఎస్ఐకి ఇస్తారు. ఆ ఎస్ఐ ఏం చేస్తారంటే వీళ్ళు ఆ వీడియోను చూపించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి పూర్తిగా లాక్కొని వాళ్ళని సర్వనాశనం చేస్తాడు. ఆ విషయంలో ఒక ఫ్యామిలీ పూర్తిగా తన కూతురు పెళ్లి చేయడానికి పెట్టుకునే నగలు కానీ తీసేస్తాడు. ఎస్ఐకి భయపడి ఆయన ఫోన్ పేలు కూడా వేస్తాడు. ఎంత నేరుగా పోయినా అంటే ఫోన్ పేలు కూడా పెట్టుకునే డబ్బులు బాలకృష్ణ ఎస్ఐ. చివరకు ఆ ఫ్యామిలీ ఇంకా ఇదైపోయి వాళ్ళు నీ కూతుర్ని మాకు అప్పగించు అనేసి బాలకృష్ణ ఎస్ఐ బెదిరిస్తాడు. ఆ టైంలో కూతుర్ని కూడా ఈ విచారణ దింపలేని ఒక కూతురు 2 ఆడబిడ్డ భార్య పడతారు. 3 ఇసం తీసుకొని చచ్చిపోవడానికి మంచిగా బిర్యానీ చేసుకొని ఇసం కలుపుకొని తిని చనిపోదామనేసి నిర్ణయించుకుంటారు. ఆ పాప ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ అన్న కొడుకు ఇది గమనించి నాకు ఫోన్ చేస్తాడు. అన్నా ఎక్కువ మా వాళ్ళని రక్షించండి. ఏమైందంటే అర్చించి పోతే వాడు చెప్తాడు. తలుపు తడితే ఎవరు వచ్చినా ఒకసారి మాట్లాడేసి పని చేసేద్దామని వాళ్ళు తీస్తే 3 కళ్ళు నీళ్లు పోతున్నాయి. చనిపోయే సమయం కొద్ది క్షణాలు. ఆ టైంలో ఏమమ్మా ఏం జరిగింది ఏమంటే కళ్ళు పైన పడి ఏడో అని ఏడ్చేశాడు బాలకృష్ణ. భయపడకండి, దేవుడు ఉన్నాడు. అవినీతి వాళ్ళని అందం చేయడానికి ఉన్నాం మేము. మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. నేను వాళ్ళకి ధైర్యాన్ని నింపి నేను నా దగ్గర ఉంటే ఏదో దేవుడు ఇచ్చిన కాడికి వాళ్ళ చేతిలో పెట్టి మీరు మంచిగా ఉండండి, మీ సంగతి నేను చూసుకుంటానంటే బయటకు వచ్చి కొంతమందితో ఇంకా ఆ వీడియో చూపించినానంటే తమలపాకు తిని ఎర్రగా ఉంచేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ పైన. నా దగ్గర ఉంటాయి ప్రూఫ్. పోలీస్ పైన ఉన్నటువంటి గౌరవ ఆ వీడియో చూపించడం లేదు. చూపిస్తాం, ఎంక్వైరీ చేస్తే స్పెషల్ ఎంక్వైరీ చేస్తే చూపిస్తాం. ఫోన్ చేసి ఏమయ్యా బాలకృష్ణ ఇదంతా చేసామంటే నువ్వు నన్ను ఏం చేసుకోగలుగుతావు? నా వెనకాల ఎవడున్నాడు తెలుసా? అన్నా రామచంద్ర యాదవ్ ఉన్నాడు. ఆయన వెనకాల ప్రభుత్వం ఉంది. నేను అప్పుడు చెప్పాను, ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉండేది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి వారికి సహించరు. మెట్రో కొట్టి బయట తరుగుతారు. మీకు పోలీసు వాళ్లకు జీతాలు రావట్లేదా? ఇట్లాంటి అడగతే పనులు చేస్తారా మీరు అనేసి వెంటనే ఎస్పీ గారు చేసిన అప్పుడు కూడా ఉంది హర్షవర్ధన్ రాజు ఎస్పీ. ఆయన కేసు కట్టలేదు. రిజిస్టర్ పోస్ట్లో పెట్టినాం, విచారించలేదు. 15 రోజుల తర్వాత మళ్ళా హైకోర్టులో కేసు వేస్తే అప్పుడు అందరూ స్పందించి అయ్యా మాది తప్పు అయిపోయింది. ఆ వీడియో డిలీట్ చేయమని అన్నా రామచంద్ర యాదవ్ అని రాత్రి 12 గంటలకు భయపెట్టేస్తాడు. వాళ్ళ మనుషులు వాళ్ళందరూ వీడియో డిలీట్ చేశారు. ఆ తర్వాత ఆయన పేరు మొహమ్మద్ సిద్దిక్, ఆయన వాళ్ళలో ఇరక్కపోయింది. తర్వాత వాళ్ళు బంగారు నగలు ఇచ్చాడు. కొంచెం బంగారు నగలు తీసుకున్నాడు, బ్లాక్మెయిల్ చేసి ఇచ్చాడు. వాళ్ళకి 5 లక్షలు
5 పదవులు కట్టింది. బాలకృష్ణ ఎస్ఐ వాని మాట ఎత్తినామంటే నీకు నామరూపాలు లేకుండా చేస్తాను అంటాడు. అన్న నాగేందర్, అన్న రామచంద్ర అల్లుడు. సమాజం ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ రౌడీ ముఖల్ని ఏరి పారేసింది పోయి, నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళని ఏరి పారేసింది పోయి వాళ్ళు కలుసుకొని అమాయకుల్ని ప్రాణాలు బలికుంటారా? అసలైన క్రిమినల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది అవినీతి అధికారులు ఉన్నారు, అవినీతి పనులు ఉన్నారు. దాంట్లో ఎల్వి సుబ్బారాయుడు నేరస్తుల్ని కాపాడుకుంటూ వస్తాననేటువంటి వాడు ఇప్పుడు ప్రస్తుత తిరుపతి ఎస్పీ ఎల్వి సుబ్బారాయుడు ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్ పంపించిన వాడు ఎక్కువ అవినీతి పనులు కావాలని నేను నిరాశిస్తున్నాను. బహిరంగ సభకు రమ్మనండి, చూద్దాం. ప్రెస్ మీడియాలో లైవ్ లో రమ్మనండి. ఆర్టీఐ కింద అడిగాం, ఆ పేపర్లు కూడా బాబా పేపర్లు ఉన్నాయమ్మా. ఆర్టీఐ కింద అడిగినట్టు ఎల్వి సుబ్బారాయుడికి వస్తే అడిగాను. ప్రెస్ మీట్లకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ప్రభుత్వానికి దీనిపైన ప్రెస్ మీట్లు రెడీనా, లైవ్ లో అందరూ చూడాలా, రాష్ట్ర ప్రభుత్వం చూడాలా అన్నాను. తప్పుడు రిపోర్ట్ నాకు టైం కావాలా. ఎందుకయ్యా నీకు టైం? తప్పుడు రిపోర్టు ప్రభుత్వానికి నువ్వు తప్పుడు మార్గంలో నడిపించావు, ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చావు, ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పుడు పనులు చేయించావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నువ్వు తప్పుడు మాట ఇచ్చావు, తప్పుడు రిపోర్ట్ ఇచ్చినావు అంటే నీ తల్లికి నువ్వు ద్రోహం చేసేట్లు కాదా అని అంటున్నా. ఈ మార్గాల్లో సంపాదించిన డబ్బు, ఈ అవినీతి సొత్తు వాళ్ళ మలినం తిన్నట్లు కాదా? ఎస్పీ ఎల్వి సుబ్బారాయుడు సూటిగా అడుగుతున్నా. ఒక ఎస్పీగా ఉండి, ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ లో ఉండి ఇటువంటి తప్పుడు పని చేయించాము ఊరే ఎల్వి సుబ్బారాయుడు అడుగుతున్నా. నువ్వు ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్ పంపలేదా అని అడుగుతున్నా. ఏ విధంగా కోచింగ్ చేసిన దానికి, ఏ విధంగా అప్పుడు పరమేశ్వర రెడ్డి ఉన్నప్పుడు చేసిన దానికి 76,700 కోట్ల అవినీతిని కట్టుకొని ఉంటే 600 కోట్లు ఇతను లిక్కర్ స్కామ్ డబ్బులు ఎత్తుకుపోయి ఇలా భార్య పేరు పైన ఒక చోట క్యాపిటల్గా పెడితే దాన్ని ఎవిడెన్స్ తో పాటు తీస్తే ఆ మట్టుతో నా పైన SC/ST అకౌంట్ మర్డర్ కేసు, తప్పుడు కేసు. ఈ ఒక కేసు నేను నిరూపించు. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్, పోలీస్ అనుకుంటే ఏదైనా తీయగలుగుతారు. పోలీసు దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉంటాయి. ఏదైనా ఒక క్రైమ్ తీయాలంటే ఒక గంటలో తీయగలుగుతారు. సిగ్గు లేదా నీకు తీసి ప్రజలకు చూడడానికి నేను తప్పు చేసింటే? డాక్టర్ షేక్ సయ్యద్ మీర్ అనేటువంటి తప్పు తన జీవిత చరిత్రలో ఎక్కడ పుట్టింది ఇంతవరకు ఒక తప్పు పని, ఒక నేరం, ఒక చీటింగ్ ఎక్కడైనా చేసింటే నిరూపించు. నీ పాదాల కడ నా తలని బలిస్తానంటున్నా. లేదంటే నీ ఐపీఎస్ నీ బ్యాచ్మెంట్ పరమేశ్వర రెడ్డి నువ్వు ఎన్ని చేసుకొచ్చావే. ఆ పరమేశ్వర రెడ్డి ఏమి తెలుసా? అతని అవినీతిని పట్టుకుంటే అదే నేను హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ చేస్తే, సిబిఐ ఎంక్వైరీ చేసి నేను విజయవాడలో ఎన్టీఆర్ రెసిడెన్సీలో నేను బలం చేస్తానని తెలిసి ఎన్టీఆర్ రెసిడెన్సీలో నన్ను ఎన్కౌంటర్ చేయడానికి కొన్ని డ్రగ్స్ ఏవేవో పుస్తకాలు తెచ్చి నా రూమ్ లో పారేసి నన్ను ఎన్కౌంటర్ చేయాలనేసి వచ్చింది. ఏడ మాత్రమే అది ఎన్టీఆర్ రెసిడెన్సీలో నా ఓటుకు వచ్చింది. అతని కారు అక్కడ ఉంది. భయపడి మేనేజర్లు అక్కడ ఎన్టీఆర్ రెసిడెన్సీ మేనేజర్ ఫోన్ చేసి, సార్ మీకు ఇట్లా ఎన్కౌంటర్ చేయాలని కానీ కింద పోలీసులు ఉన్నారు, మీరు తొందరగా వచ్చేయండి. పరిగెత్తుకుంటే కిందకి వచ్చి చూస్తే వాళ్ళ కారు ఉంది. చూడండి కారు ఎక్కడ ఉందో చూడండి. ఇది ఎవరికి? పరమేశ్వరి కార్. ఏమో వాళ్ళ డ్రైవర్లు చూస్తారు గురించి పంపించాడు. సీసీ ఫుటేజ్ ఎన్టీఆర్ రెసిడెన్స్ అయినా ఏ రోజైతే నేను సిబిఐ ఎంక్వైరీ చేశాను అదే రోజు నేను బస్ చేస్తా ఉంటే నన్ను వీళ్ళ ఐపీఎస్ ఆఫీసర్లు
వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. చూడండి, ఆ డేట్లో ఆయన లేడా? 102లో ఆయన ఉన్నా, 202లో నేనున్నాను. వాళ్ళ గన్మ్యాన్ సీసీ ఫుటేజ్ ఇచ్చారు. హత్యలు చేసేవాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు. ఐపీఎస్ ఆఫీసరే ఇట్లాంటి వాడు ఉంటే కింద స్థాయి పోలీసులు ఎట్లాంటి వాళ్ళు? దాన్ని కాపాడుకోవడానికి ఎంపీ సుబ్బారాయుడు అతనికి సపోర్ట్గా నేను నా పైన ఎస్సీ అకౌంట్ కేసులని ప్రభుత్వానికి పంపించాడు. ఇది న్యాయమాన్ని ఎంపీ సుబ్బారాయుడు అని అడుగుతున్నా. నువ్వు ఒక ఐపీఎస్ చేసినావు, ఇండియన్ పోలీసు చూపించినావు, నీకు ఇది న్యాయమాని అడుగుతున్నా. దీనిపైన చర్చించడానికి నువ్వు ఎక్కడైనా సిద్ధమంటున్నా. ప్రభుత్వం వాళ్ళు హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు ఏం చెప్పారంటే, మేము సిట్ చేస్తాం, దీనిపైన ఎంక్వైరీ పెడతామన్నారు. పెట్టి చెప్పి 4 నెలలు అయింది. అడుగుతున్న పైన పోలీసులు ఎక్కడంటే దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఒక్కసారి మినిస్టర్లు ఏం చెప్పారంటే, ఫారూక్ భాయ్, లా మినిస్టర్, హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ ఏం చెప్పారంటే, ఒక్కసారి మీరు ఎస్పీతో పోయి పర్సనల్గా కలవండి అంటే, ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టినా కదా ఫోన్ చేస్తే ఎక్కడ ఎంపీ సుబ్బారాయుడు భయం ఏమడుగుతాడో అని భయపడే కుక్క ఎందుకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు ప్రజలకు, ప్రభుత్వానికి? నన్ను హత్య చేయడానికి ప్లాన్ వేస్తా ఉన్నారు. అది కూడా నేను హత్య కింద అడిగిన, ఏ రోజు నన్ను హత్య చేయాలనుకున్నావు? ఎన్ని గంటలు హత్య చేయాలనుకున్నా చెప్పు, నేనే వస్తాను చెప్పి దానికి నేను చెప్పి చోటుకి హత్య చేయి ఎదుగుండా అన్నా. హత్య కింద అడిగాను, మాకు టైం కావాలా అని పంపించాడు. ఇతనా మనకు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసేవాడు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. ఐపీఎస్ ఆఫీసర్లు వస్తారు. నిన్న సాయి కృష్ణ, విజయవాడలో సాయి కృష్ణ హత్య చేసింది సిఐ. ఇప్పుడు ఆయనకి మూస పెట్టుకోవడానికి, మంచి చేసుకోవడానికి నిన్నో కారణాలు చెప్తున్నారు. ఇక్కడ ఎవరంటే నన్ను హత్య చేయడానికి ఒక ఎస్పీనే, ఏఎస్పీ కులశేఖర్ ఆయనకు నాన్ క్యాడర్ ఎస్పీగా చేశారు. అంటే తప్పులు చేస్తే వాళ్ళకు ప్రమోషన్లా. నా స్కూటర్ ఎక్కడ ఉంది చూశారు కదా, 20 రోజుల క్రితము ఏదో ప్యాకాట్ ఆడే చోట దొరికిందట. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఉందంట. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఉందంట. ఒక క్రైమ్ ఎస్ఐ చెప్పాడు, అయ్యా నీ బంగారు కడ దొరికింది నగిరి పోలీస్ స్టేషన్లో 20 గ్రాములు ఉంది, తడ పోలీస్ స్టేషన్లో 43 గ్రాములు. నాదని ఎట్లా గుర్తుపెట్టారయ్యా అన్న. నీదని మాకు నిర్ధారణకు వచ్చేసింది, మీరు ముస్లింస్ అట్లే కదా తొడిగేది, అదే ఆ నగలు బట్టి చెప్తున్నామా? ఏమి కథలు అల్లుతున్నారండి వీళ్ళు? 2023లో దొంగిలించిన పోలీసులు దొంగిలించిన వస్తువులు ఆడొకటి దొరుకుతున్నాయి. సెల్ ఫోన్ ఇంకా నిర్ధారణ నాదని కాలేదన్న. అప్పుడు నేను మీ టీవీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పెట్టాననేసి జగన్ పైన అభిమానం ఉండేవాళ్ళు నాకు ఫండ్స్ రూపంలో ఒక కెమెరా తీసిస్తే, ఒక డ్రోన్ కెమెరా తీసిస్తే, ఈ విధంగా అన్ని నాకు తీసిచ్చారు. ఒక కెమెరా వచ్చి బటన్ కెమెరా మేము ఏ విధంగా పడతామంటే స్టింగ్ ఆపరేషన్ చేస్తాం. స్టింగ్ ఆపరేషన్ కెమెరా పెట్టేస్తాం. 6 గంటల టైం నాన్ స్టాప్గా 25 మీటర్ల దూరంలో ఏం మాట్లాడగలిగింది. ఆ విధంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్తో పాటు ల్యాప్టాప్తో పాటు దొంగిలించుకొని పోయినారు. నా ఆఫీసులో ల్యాప్టాప్లు, కెమెరాలు అన్నీ ఎక్కువ వెళ్ళిపోయినారు. ఈరోజు ఆడొకటి దొరుకుతాము. ఎట్లా దొరుకుతాయండి ఇది? అసలు కేసు అది నా పైన తప్పుడు కేసు కదా, నిరూపించేది కదా. మనం ప్రభుత్వానికి ఎట్లా చెప్తావు? ఎంపీ సుబ్బారాయుడు కేసు కొట్టేశారు కదా, తప్పుడు కేసు అనేసి 5th టర్మ్లో వాళ్ళపై నేను పరువు నష్టం వేశాను కదా, నా ఆస్తి నష్టం వేశాను కదా, 3 సంవత్సరాలు తిరిగినాను కదా కోర్టుకు. ఇటువంటి సమాజంలో బతుకుతున్నాం ప్రతి ఒక్కరూ. ఈ సమావేశానికి రావాల్సిన చాలా మంది ఉన్నారు. ఇవన్నీ బయటపడ్డ వాళ్ళు క్వశ్చన్ చేస్తారని దీనికి వచ్చిన వాళ్ళంతా బాగా గమనించండి, ప్రజల్లో తీసుకెళ్ళండి. మీ టీవీ 6 అనేది కొడితే దాంట్లో
ఎవరెవరు ఏ నేరాలు చేస్తూ ఉండేదాన్ని పెడుతుంటాం. పెట్టిన ఇంతకుముందు పెడతాను, మళ్ళీ ఇప్పుడు ఏమంటే నా ప్రాణంతో నాకేం తీపి లేదు, కానీ ప్రజల్లోకి చొచ్చుకొని పోవాలా అనే దీంతో నేను కొంచెం రోజు ఆపినాను. ఈ రోజు మనం ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ చేశాము. రాను రాను విఐపీలు వాళ్ళకి ఎందుకు ఈరోజు రాలేదు వాళ్ళకు ముచ్చగించి వాళ్ళ వరకు చేర్చి, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఇవన్నీ మేము వివరాలు ఇస్తాం. తప్పుడు ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉండేటువంటి వాళ్ళకు నిరూపించి వాళ్ళకు అరెస్ట్ చేపిస్తాం, వాళ్ళకు తప్పించే మార్గాలు చేస్తాం. నిజాయితీవంతమైన సమాజం కోసం, నేర నియంత్రణ సమాజం కోసం, అవినీతి నిరోధక సమాజం కోసం మీరందరూ పాటు పట్టారనేసి, మీరందరూ తోడిస్తారనేసి, రేపొద్దున నేను ఏమన్నా సస్తే నేనై నాకు చంపితే దానికి కారణం ఇప్పుడు ఉండే ఎల్వి సుబ్బారాయుడు. ఆయన ఎవరిని పెట్టుకొని చేస్తున్నాడంటే అన్నా రామచంద్ర యాదవ్ని పెట్టుకొని చేస్తున్నాడు. ప్రస్తుతం నేను ఉండే అపార్ట్మెంట్ నా పైన రిజిస్టర్ కూడా చేయలేదు. నీ డబ్బులు ఇస్తాం ఖాళీ చేస్తూ, నీ డబ్బులు ఇస్తాం ఖాళీ చేస్తూ. ఎప్పుడు ఇస్తారా రామచంద్ర యాదవ్ అంటే మాకు డబ్బులు రాలేదు, ఇస్తాం. ఈ మధ్య ఏంటంటే సీసీ కెమెరాలు అపార్ట్మెంట్కు ప్రతి ఒక్క అపార్ట్మెంట్ సీసీ కెమెరాలు ఉంటాయి, వైర్లన్నీ కట్ చేసేసి సీసీ కెమెరాలు లేకుండా చేసేసారు. ఎవరైనా చెప్పడా కార్లకు డ్యామేజ్ చేస్తున్నారు. చిన్న కారు నాకు ఏమన్నా అవుతుందనేసి నా శ్రేయోభిలాసులు, అది మా భాస్కర్ రెడ్డి తెలుసు, అందరూ తెలుసు, నా శ్రేయోభిలాసులు నువ్వు పెద్ద కారు తీసుకొని కారు కావాలి అంటే నా స్తోమత లేదంటే మేము ఇస్తాం అనేసి ఒక అతను ఎన్జిఓ చైర్మన్ సిరాజుద్దీన్ రాజమండ్రి అతను ఒక 3 లక్షలు ఇచ్చాడు. ఆ 3 లక్షలతో నేను కొనలేను అనేసి గమ్మును ఇంట్లో పడుకోనుంటే రాజమండ్రి ఇంటి మూలకల్తూరు ఆమె 43 సంఘాలకు సంఘమిత్రుడు లేదు, ఆమె నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఉంటే నా భార్య ఫోన్ చేసి తిట్టి పిలిచి 1 లక్ష రూపాయలు ఆమె. ఒక మీటింగ్కి పోతే ఆ మీటింగ్లో ఆయన ఒకరు ఈ విషయం తెలుసుకొని అట్లా ప్రజల మద్దతుతో నాకు 1 లక్ష 2 లక్షలు ఇచ్చి కారు కొనిపించారు. నేను కారు కొనాలని లేకున్నాను, నేను చిన్న కార్లే సార్. ప్రజల మద్దతుతో మీరు కొనుక్కోండి, మేము ఉన్నాం కదా అని. ఈరోజు వాళ్ళు ఆరుగురితో చేసినప్పుడు 2 వచ్చినారు కానీ 7 మంది రాలేదు ప్రోత్సహించడం. కానీ ప్రజల మద్దతు నాకు ఉందని నేను భావిస్తున్నాను. ప్రజలు నాకు సహకరిస్తున్నారు అనేసి భావిస్తున్నాను. ప్రజల్లో ఇదంతా వీళ్ళ అవినీతి, అరాచక, రాక్షస కాలం రక్షించవలసిన పోలీసులు పచ్చకపట్టులుగా తయారవుతున్నారు. కాబట్టి నాకు ఏ రాజకీయంతో నాకు సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. నా లెటర్ ప్యాడ్ పైన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉండొచ్చు. ఒకప్పట్లో నేను జగన్ అభిమానిని కాబట్టి అది పెట్టినాను, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పెట్టినాను. కానీ అది పరాకపోయింది కాబట్టి దాన్ని ఇప్పుడు తీయలేము. నాకు ఏ రాజకీయంతో నాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు ఇటువంటి రౌడీజాన్ని ఖండిస్తాడనేసి, దాన్ని అంతం చేస్తారనేసి కూడా నేను భావిస్తున్నాను. మొట్టమొదటిగా ఈ అన్నా రామచంద్ర యాదవ్ నాకు రావాల్సిన డబ్బు ఇచ్చేస్తాడనేసి ఆశిస్తున్నాను. లేదంటే ఈ ప్రభుత్వం వారు ఆయన పైన ఎస్పీ ఎల్వి సుబ్బారాయుడు పైన విచారణ జరుపుతారనేసి ఒక స్పెషల్ కమిటీ వేసి ఈ ఎల్వి సుబ్బారాయుడు పైన విచారణ చేసి నాకు న్యాయం చేస్తారనేసి భావిస్తున్నాను. అదే విధంగా ప్రతి ఒక్క డిస్టిక్లో ఒక్కొక్క డిస్టిక్ నుంచి మా కంప్లైంట్లు ఎన్ని ఉన్నాయంటే దాదాపు 400-500 కంప్లైంట్లు ఉన్నాయి. ఈ రోజు నేను 4200 కేసులు చూస్తున్నాను. అవి సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు. 4200 కేసులు, 3600 కేసులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ లోపం వల్ల జరుగుతున్న కేసులు. పోలీస్ డిపార్ట్మెంట్ లోపం వల్ల పోలీసులు పరమోకులుగా తయారై అవినీతి సొత్తు కాదించే దానివల్ల ఒకరి అవినీతి సొత్తు తినేదానికంటే వాళ్ళని మలినం తినేదానికంటే ఎక్కువ కాదు అనేసి ఎల్వి సుబ్బారాయుడిని నేను అడుగుతున్నాను. తిరుపతి ఎస్పీ ఎల్వి సుబ్బారాయుడిని
నీతి నిజాలుగా బతికేది మీకు రాదా అని అడుగుతున్నా. నేను చేసిన తప్పు ఏమయ్యా? ఒక ఎస్ఐ వ్యభిచారం కానీ చేసి వాళ్ళు చంపేటప్పుడు చచ్చిపోయేటప్పుడు ఆ ప్రాణాన్ని కాపాడింది నాది తప్ప, ఆ ఎస్ఐని సరిదిద్దింది నాది తప్ప, అవినీతి కనుకొని ప్రజలకు పీడిస్తుంటే అవినీతి అధికారులు బయట పెట్టడం నాది తప్ప. చెప్పు ఎల్వి సుబ్బారాయుడు ఎస్పీ గారు. ఈరోజు ఇది చిన్న సభ కావచ్చు, ఇప్పటికైనా మీరు మీ తప్పుని సరిదిద్దుకొని ఎవరు తప్పు చేశారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేసి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మీరు చర్యలు తీసుకుంటారనేసి ఆశిస్తున్నాను. లేదంటే ప్రజలలో న్యాయస్థానాలలో మీకు న్యాయబద్ధంగా మీకు శిక్ష పడేటట్టు నేను చేస్తాననేసి కూడా నా ప్రాణం ఉన్నంత వరకు మీలాంటి అవినీతి ఐఏఎస్ని ఐపీఎస్ని ఏరి పారేసేంత వరకు నేను నిద్రపోననేసి కూడా నేను ఆశిస్తూ మీ అందరికీ కూడా ఒకే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ TV6ని ఈ రోజు మీరు అందరికీ సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతి ఒక్కరి అవినీతి నేను ఈ రోజు నేను పెడతాను. అందరూ చూసి ప్రజలందరినీ చైతన్యంతో రావాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రజలందరూ